శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముందుగా పూజలో కూర్చున్న వారంతా చేతిలో అక్షింతలు పట్టుకొని కూర్చోండి. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. పూర్వకాలంలో శౌనకాది మహర్షులు ఒక చోట చేరి సుతామహామునిని ఇలా కోరారు. ఓ మహాత్మా, స్త్రీలకు సకల సౌభాగ్యం, ఐశ్వర్యం, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలు ప్రసాదించే వ్రతం ఏదైనా ఉంటే మాకు వివరంగా చెప్పండి. ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి, దాని మహిమ ఏంటి, దాని కథ ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు సుతామహాముని ఇలా చెప్పారు. ఓ మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యం ప్రసాదించే ఒక అద్భుతమైన వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి స్వయంగా వివరించాడు. లోక కళ్యాణం కోసం ఆ పవిత్రమైన వరలక్ష్మి వ్రత కథను మీకు చెప్తాను, భక్తితో వినండి. ఒకరోజు పరమేశ్వరుడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు శివుడిని స్తుతిస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా చూసి అడిగింది. నాదా, స్త్రీలకు సకల సౌఖ్యాలు పొందుతూ భర్తకు దీర్ఘాయుషు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధితో సిరి సంపదలతో సంతోషంగా జీవించడానికి ఏదైనా పవిత్రమైన వ్రతం ఉందా? ఉంటే నాకు వివరంగా చెప్పండి. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో నవ్వి పార్వతీదేవితో ఇలా చెప్పాడు. దేవి, నీవు అడిగిన వ్రతం చాలా గొప్పది. దానినే వరలక్ష్మి వ్రతం అంటారు. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన స్త్రీలకు వరలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. చారుమతి కథ. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినమనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉండేది. చారుమతి చాలా సుగుణావతి. ఆమె భర్తను గౌరవిస్తూ అత్తామామలను ఎంతో భక్తితో సేవిస్తూ ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి పనులు చేసేది. దేవుణ్ణి భక్తితో పూజించేది. పెద్దలను గౌరవించేది. అందరితో ప్రేమగా వినయంగా మాట్లాడేది. ఆమె భక్తికి, మంచితనానికి సంతోషించిన వరలక్ష్మీదేవి ఒకరోజు చారుమతి కలలో దర్శనమిచ్చింది. ఆ తల్లి చారుమతితో ఇలా చెప్పింది. ఓ చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నన్ను వరలక్ష్మి రూపంలో ఆరాధించిన వారికి కోరిన వరాలు ప్రసాదిస్తానని చెప్పింది. వెంటనే చారుమతికి మేలుకో వచ్చింది. తనకు వచ్చిన స్వప్నాన్ని గుర్తు చేసుకొని ఎంతో ఆనందించి ఉదయం తన భర్తకు, అత్తామామలకు ఈ విషయం చెప్పింది. అత్తామామలు కూడా ఎంతో సంతోషించి, అమ్మా, ఇది మన అదృష్టం. అమ్మవారే స్వయంగా నీకు దర్శనమిచ్చారు. తప్పకుండా ఆ వ్రతాన్ని భక్తితో ఆచరిద్దామని అన్నారు. ఈ విషయం చారుమతి ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా చెప్పింది. వారందరూ ఎంతో సంతోషించి ఆ పవిత్రమైన రోజు కోసం ఎదురుచూశారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ రోజు చారుమతి తెల్లవారుజామున లేచి తలస్నానము చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటిని శుభ్రం చేసి మంగళకరంగా అలంకరించింది. ఇరుగు పొరుగు స్త్రీలను పిలిచి అందరూ కలిసి వ్రతానికి కావాల్సిన ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని ఏర్పాటు చేసి బియ్యాన్ని పరిచి కలశాన్ని ప్రతిష్ఠించారు. ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తితో పూజ ప్రారంభించారు. చారుమతి మరియు ఇతర స్త్రీలు వరలక్ష్మీదేవిని షోడశ ఉపచారాలతో పూజించారు. ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించారు. తరువాత పవిత్రమైన 9 పోగుల తోరాన్ని చేతికి ధరించారు. అందరూ వరలక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహం. చారుమతి మరియు మిగిలిన స్త్రీలు మొదటి ప్రదక్షిణ చెయ్యగానే ఒక అద్భుతం జరిగింది. వారి కాళ్ళకి అందమైన బంగారు గజ్జలు ప్రత్యక్షమయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మవారి కృపకు ఎంతో ఆనందించారు. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్న ఖచిత అలంకరించిన కంకణాలు ప్రత్యక్షమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే వారందరూ సర్వాభరణాలతో అలంకరించబడిన వారిగా మారిపోయారు. అక్కడున్న స్త్రీలందరూ ఆనందంతో వరలక్ష్మీదేవిని నమస్కరించారు. అమ్మా, నీ కరుణ వల్లనే మాకు ఈ మహాభాగ్యం కలిగింది. మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే కాపాడు తల్లి అని ప్రార్థించారు. అమ్మవారి అనుగ్రహంతో చారుమతి ఇంటితో పాటు ఆ పట్టణంలోని స్త్రీలు ఇళ్ళన్నీ ధనధాన్యాలతో, బంగారు నగలతో, శ్రీ సంపదలతో నిండిపోయాయి. వారి ఇళ్లల్లో సుఖ సంతోషాలు విల్లివిరిశాయి. చారుమతి చేసిన వ్రతం వల్ల తమకు కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించిందని అందరూ ఎంతో సంతోషించారు. నీ భక్తి వల్ల, నీ వ్రతం వల్ల మా అందరికీ అమ్మవారి కృప లభించింది. నీవు ఎంతో అదృష్టవంతురాలివి అని అన్నారు. ఆ రోజు నుంచి చారుమతి మరియు ఆ పట్టణంలోని స్త్రీలందరూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు.
వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వారందరూ సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, సకల సౌభాగ్యంతో, సుఖ సంతోషాలతో జీవించారు. వరలక్ష్మి వ్రత ఫలశ్రుతి. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: దేవి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో ఆచరించిన స్త్రీలు సకల సౌభాగ్యం కలుగుతాయి. వారి కుటుంబంలో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వృద్ధి చెందుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. కోరిన శుభఫలాలు సిద్ధిస్తాయి. ఈ వ్రతాన్ని భక్తితో చేసేవారే కాకుండా వ్రతకథను శ్రద్ధగా వినేవారు, చదివేవారు, ఇతరులకు చెప్పేవారు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇలా పరమేశ్వరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత కథ మహిమను వివరించాడు. సుతామహాముని శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు: ఓ మహర్షులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత కథను మీకు వివరంగా చెప్పాను. ఈ కథను భక్తితో వినేవారికి, చదివిన వారికి, ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల సౌభాగ్యము, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండుగాక. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలుగుగాక. శ్రీ వరలక్ష్మీదేవికి జై. ఇది శ్రీ వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాల వద్ద వెయ్యండి. సర్వం లలితార్పణమస్తు.